హలో హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నది చేర్ల సాయిరామ్ సిఎస్ ఛానల్. గాయ్స్, మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, కామెడీ వీడియోస్, అదేవిధంగా అన్బాక్సింగ్ సంబంధించినటువంటి వీడియోస్, వ్లాగింగ్ వీడియోస్, దాదాపుగా అన్ని రకాల వీడియోస్ని మన ఛానల్లో ప్లే చేస్తూ ఉంటాను, అంటే పెడతా ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. గాయ్స్, ఈరోజు అయితే మనం ఫైర్ బోల్ట్ కంపెనీకి సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియోని చేయబోతున్నాము. ఆ స్మార్ట్ వాచ్ వీడియో చేసే ముందు దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటిది, దాని యొక్క ఫీచర్స్ ఏంటిది, అంటే స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటివి, ఫీచర్స్ ఏంటివి, అదేవిధంగా దాని డిజైన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈ రివ్యూలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, మీరు ప్రజెంట్ చూస్తున్నటువంటి బాక్స్లోనే వాచ్ అనేది రావడం జరిగింది. ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్యాకేజ్ చేసి పంపించారు. అద్భుతంగా ఉంది ప్యాకేజ్ అయితే. దీనిపైన నా పూర్తి డీటెయిల్స్తో సహా వాళ్ళు అడ్రస్ని మెన్షన్ చేసి పంపించడం జరిగింది, చూసుకోవచ్చు. ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాచ్ని చూసుకోవచ్చు. ఇది ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ అని రాసి ఉన్నది. ఇది ఫుల్ టచ్ హెచ్డి డిస్ప్లే అని చెప్పేసి కూడా మెన్షన్ చేయబడ్డది. ఇది ఇగ్నిటీ కాంబాట్ స్పోర్ట్స్ ఎడిషన్ వాచ్కు సంబంధించింది. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఫైర్ బోల్ట్ కంపెనీలో స్పోర్ట్స్ ఎడిషన్ అన్నట్టు. కింద ఎంఎస్ ధోని సిగ్నేచర్ ఉన్నది. వాస్తవానికి వాచ్ చూసుకున్నట్టయితే పైన చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది. దాని స్పోర్ట్స్ మోడ్ ఎగ్జాక్ట్లీ మనం అనలాగ్ వాచ్ స్పోర్ట్స్ విత్ డిజిటల్ ఎట్లా దొరుకున్నాం అట్లనే ఉన్నది. ఇక్కడ ఎంఎస్ ధోని సిగ్నేచర్ చూడవచ్చు. అదేవిధంగా పక్కపంటి వస్తే SpO2 లెవెల్, ఆక్సిజన్ లెవెల్, హార్ట్ రేటు, అదేవిధంగా ఇంకా చాలానే మెన్షన్ చేసి ఉన్నాయి. స్పోర్ట్స్ ఎడిషన్ అంటే స్పోర్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయో మనం తర్వాత వాటి గురించి మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా 9.5 mm 1.95 ఫుల్ హెచ్డి డిస్ప్లే అని చెప్పేసి రాసి ఉన్నది. అక్కడ అవుట్డోర్ రఫ్ వర్క్ అని చెప్పేసి కూడా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ సైడ్కి లేబుల్ పైన వచ్చేసరికి 12,999 అని చెప్పేసి దీని ప్రైస్ పెట్టారు. దీని రియల్ ప్రైస్ వచ్చేసరికి మనం ఫ్లిప్కార్ట్లో 2,000 రూపీస్కి మాత్రమే పర్చేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుకుంచుకోండి, ఈ ప్రైస్ అనేది రియల్ ప్రైస్ అనేది ఎప్పటికీ కాదు. ఈ ప్రైస్ మనం రియల్ ప్రైస్తో కంపారిజన్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ బాక్స్ని మనం ఒకసారి లోపల ఏ విధంగా ఉన్నది ఓపెన్ చేసి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాచ్ని చూసుకోవచ్చు. ఈ వాచ్ అనేది ఫుల్ స్పోర్ట్స్ మోడ్లో ఉంది. వావ్, ఎక్సలెంట్ ఉన్నది వాచ్ అయితే, నాకైతే నచ్చింది. ఇక్కడ వచ్చేసరికి దీని స్ట్రాప్స్ చూసుకోవచ్చు. స్ట్రాప్స్ అనేటివి సిలికాన్ రబ్బర్తోని కూడుకున్న మెటీరియల్ అన్నట్టు. వాస్తవానికి ఇవి అనేది అంటే ఈ రకమైనటువంటి బెల్ట్ అనేది కొంచెం గ్రిప్గానే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. వాచ్ అయితే చాలా బాగుంది. వెనకాల వచ్చేసరికి సెన్సార్స్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే SpO2 బీపీ గిన అవన్నీ చెప్పుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ చార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ వాచ్ అయితే మనం బయట రఫ్ వర్క్ కూడా బాగుంటుంది. అంటే స్పోర్ట్స్ ఎటన్నా జాగింగ్కి వెళ్ళినా, అటు వెళ్ళినా జాగింగ్ ఎక్సర్సైజ్ లైక్ ఇట్లాంటి వాటికి ఎప్పుడైనా వర్క్ మీద ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. వాచ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. బాక్స్ చూసుకుంటే ఒక అడాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే వాచ్ని ఛార్జ్ చేసుకోవడానికి అడాప్టర్ చాలా బాగుంది. ఇది ప్లాస్టిక్ మెటీరియల్తో కూడుకుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని కార్డ్స్ ఇచ్చారు. ఈ కొన్ని కార్డ్స్లో ఇదొకటి. ఇది వారంటీ కార్డు ఉన్నట్టుంది. ఇది వారంటీ కార్డు. ఇది ఒకసారి ఈ వారంటీ కార్డ్ అనేది మనం ఎట్లా ఉంటుందంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి డైరెక్ట్ ఆన్లైన్లోనే మన వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వాచ్తోని వచ్చినటువంటి 1 ఇయర్ వారంటీ ఉంటుంది కదా, ఆ 1 ఇయర్ వారంటీని మనం డైరెక్ట్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బాక్స్లో ఒకటి
వార్నింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. వార్నింగ్ కార్డు. ఈ వార్నింగ్ కార్డ్‌ని మనం క్షుణ్ణంగా గమనిస్తే డూ నాట్ యూజ్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ టు ఛార్జ్ యువర్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి ఉన్నది. అంటే దీన్ని మనం ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేసేటివంటి ఇక్కడ ఉన్నటువంటి ఛార్జర్లు ఉంటాయి కదా! ఆ ఛార్జర్లను పెట్టి వీటిని అంటే ఈ స్మార్ట్ వాచ్‌ని ఛార్జింగ్ చేసుకోరాదండి. ఎందుకంటే దీనికొచ్చేది కేవలం 3.7 వాట్స్ టు 5 వాట్స్ వరకే దీని బేసిక్ అడాప్టర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది కిందికి ఒకసారి. దీన్ని ఒకవేళ అంతకంటే ఎక్కువగా మన ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేసే ఛార్జర్లు దీనికి పెడితే ఆ వాచ్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 3.5 వాట్స్ టు 5 వాట్స్ బేసిక్ అడాప్టర్ అనేటివే యూజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు పర్ఫెక్ట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుకుంచుకోవాలి. ఇట్లాంటివి అనేది మన వాచ్ కోసమే ఇచ్చి ఉంటారు కదా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకో కార్డు దేనిలో వచ్చేసిందంటే అంటే ఇది మనకు కంగ్రాచ్యులేషన్ కార్డ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే దేనికోసం అంటే సావన్ మ్యూజిక్ ఇంకా మ్యూజిక్ ప్లేయర్‌కి సంబంధించినవి. అదేవిధంగా స్పాటిఫై అని చెప్పేసి ఉన్నది చూసారా? ఈ స్పాటిఫై మ్యూజిక్ అని ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఇక్కడికొచ్చేసరికి ఫ్రీ ఫైర్ గేమ్‌ని కూడా మనం ఫ్రీగా ఆడుకోవచ్చు అని చెప్పేసి అంటే ఎన్ని రోజులో తెలియదు కానీ మేబీ ఫ్రీగా ఆడుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ కార్డ్‌ని కూడా మెన్షన్ చేసి పంపడం జరిగింది. అంటే ఈ కార్డ్‌ని దీన్ని చూడకుండా ఒకటే. అదేవిధంగా బుక్ మై షో నుంచి వాచ్‌ని మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినందుకు వాళ్ళొక స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఈ యొక్క కార్డ్‌ని తీసుకెళ్ళి మనం థియేటర్‌లో చూపెడితే మనకు ఒక టికెట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఒక్కరికి మాత్రమే ఇది. చాలా మందికైతే కాదు. మీరైతే గుర్తుకుంచుకోండి. ఈ కార్డ్‌ని తీసుకొని బుక్ మై షోన అంటే ఏ థియేటర్‌కైనా వెళ్తే అక్కడ దీన్ని చూపెడితే డిస్కౌంట్ అన్నా యాడ్ అవుతుంది. లేదంటే టికెట్ అన్నా ఫ్రీగా ఉంటుంది. దాన్ని క్యూఆర్ కోడ్ అనేది స్కానింగ్ చేస్తారండి. ఈ కార్డు ఇక్కడ వచ్చేసరికి సర్ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి చూడండి ఓలా యూ హ్యావ్ వాన్ అని చెప్పేసి రాసి ఉన్నది. దీన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లోపల ఇంకోటి చూసుకునేసరికి ఇక్కడ ఒకటి మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్మార్ట్ వాచ్ మాన్యువల్. ఈ మాన్యువల్‌తోనే మనం దీనిలో ఏ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, ఏది దేనికి ఉపయోగపడుతుంది అనేది దీనిలో మొత్తం అనేది మెన్షన్ చేసి అనేది రాసి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ కార్డ్‌లో కూడా అంటే ఈ మాన్యువల్‌లో కూడా మనకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏమని అంటే ఈ ఫాస్ట్ ఛార్జర్‌ని మాత్రం యూజ్ చేయొద్దని. సో మొత్తానికైతే బాక్స్‌లో ఇవే ఉన్నాయి. ఇంతకంటే ఏం లేవు. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ వాచ్ విషయానికి వచ్చినట్లయితే ఇది స్పోర్ట్స్ టైప్ వాచ్ అన్నట్టు. దీన్ని చూసుకోవచ్చు. దీని బ్రెజిల్‌ని కూడా గమనిస్తే అది స్పోర్ట్స్ టైప్ లాగానే ఉన్నది. డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాచ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఈ వాచ్‌ని నా వాచ్‌తోని కంపారిజన్ చేసుకున్నట్లయితే నా వాచ్‌లో బ్రెజిల్స్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటాయి. బ్రెజిల్స్ అంటే తెలుసు కదా సైడ్‌కి కొంచెం బ్లాకీగా వస్తాయి. అవే బ్రెజిల్స్. దీనికైతే కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నట్టు. థిన్‌గా ఉన్నాయి. ఎక్సలెంట్ ఉంది వాచ్ అయితే. స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది. వాచ్‌ని ఒకసారి ఆన్ చేసి చూసినట్లయితే వాల్‌పేపర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఒకసారి దీన్ని తొడుక్కొని చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒకసారి హ్యాండ్‌కి మనము తొడుక్కుంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. దీని ఫీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ ఉన్నది. అదేవిధంగా పక్కపండి ఎస్‌పీఓ2, బీపీ మానిటరు అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అది బియర్ అని చెప్పేసి దాని మీద అది చూపెడుతున్నది. ఇక్కడ కాల్ ఫంక్షనింగ్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి వెదర్ రిపోర్టు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి అన్నట్టు. దీనిలో ఇక్కడ వచ్చేసరికి స్లీపింగ్ మానిటర్ కూడా ఉన్నది. ఇక్కడ వచ్చేసరికి మ్యూజిక్ ప్లేయరు, ప్లే పుష్ బటన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ మనం దీంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా వాచ్‌లో మనం చూసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రిఫరెన్స్ అని చెప్పేసి మీడియా సౌండ్, డయల్ సెట్టింగ్స్, ఫైండ్ మై డివైస్, బ్రైట్నెస్ మోడ్, కస్టమ్ బటన్ అని చెప్పేసి, క్యూఆర్ కోడ్, లాంగ్వేజెస్, షట్ డౌన్, ఫ్యాక్టరీ రీసెట్, సిస్టమ్ అని చెప్పేసి ఇంకా చాలానే ఉన్నాయి. చెప్పుకుంటూ పోయిన కొద్దీ వీడియో అనేది బాగా లెంతీగా అవుతుంది.
సో చూశారుగా ఫ్రెండ్స్, ఈ వాచ్ అయితే దాదాపు అయితే ఎక్సలెంట్ ఉన్నది, చాలా బాగుంది. కాకపోతే సౌండ్ అనేది కొంచెం వాల్యూమ్ తక్కువ ఉన్నది. అక్యురేట్గా దాదాపు SpO2 అట్లాంటి బీబీ మానిటర్ కానీ ఇవన్నీ అక్యురేట్గా చూపెడుతున్నాయి. మేబీ అంత ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే ఒకవేళ అట్లా కావాలి అని అనుకుంటేమో యాపిల్ వాచ్ పోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త వీడియోతోని కలుసుకుందాం. జై హింద్.